మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఎన్నో మెట్లను దాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఆ మెట్లు ఎక్కే క్రమంలో కిందకు జారిపోతూ ఉంటాము. అంటే విజయాన్ని అందుకునే క్రమంలో వెనక జారిపోతూ ఉంటాము. కొంతమంది జారుకోకుండా ఆ విజయాన్ని అందుకుంటూ ఉంటారు. మరికొంతమంది విజయం చేజిక్కుతుంది అనుకున్న సమయంలో ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఇలా చాలా మంది తమ జీవితంలో విజయాన్ని అందుకునే క్రమంలో చాలా సార్లు ఫెయిల్యూర్ అయితే అవుతూ ఉంటారు. అయితే ఇలా ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి ఏమనిపిస్తుందంటే ఇక నా జీవితం అయిపోయింది, ఇక జీవితంలో నేను ఎదగలేను, ఇంకా నేను ఈ జీవితం ఇంతే, దేవుడు నాకు ఇలాగే ఈ జీవితాన్ని రాసి పెట్టాడు అని చెప్పి చాలా మంది అయితే బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను ఒక వ్యక్తిని అయితే చెప్తాను. ఆ వ్యక్తి తన జీవితంలో 65 సంవత్సరాల వయసులో విజయాన్ని అయితే అందుకున్నాడు. 65 సంవత్సరాల వయసులో తను ఒక కంపెనీ పెట్టి సుమారుగా $9 మిలియన్ అధిపతి అయితే అయ్యాడు. సో అతని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి పేరు హార్లాండ్ అనమాట. అయితే వీళ్ళ తల్లిదండ్రులకు హార్లాండ్ అనేది మొదటి సంతానం. అయితే ఈ హార్లాండ్ మీద వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు బాగా తెలివిగలవాడు, అంతేకాకుండా ఇతను బాగా చదువుకొని తమను చూస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఆ కుర్రవాడు పైన ఎక్కువ ఆశలు పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ కుర్రవాడు చిన్నప్పటి నుంచి ఎన్నో ఫెయిల్యూర్స్ అయితే చూడడం జరిగింది. అతను 5 సంవత్సరాల వయసు రాగానే అతను తండ్రి చనిపోవడం జరిగింది. అతనికి 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి స్కూల్ డ్రాప్ అవుట్ అవడం జరిగింది. అంటే అతను స్కూల్ పూర్తిగా మానివేశాడు. అంతేకాకుండా అతను స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్లో చదువుకుంటూ ఉద్యోగాలు కూడా చేస్తూ ఉండేవాడు. అతను ఉద్యోగాల్లో నుండి అతన్ని తీసివేయడం జరిగింది. అలాగే అతను స్కూల్ కూడా డ్రాప్ అవుట్ అయిపోయాడు. అతనికి ఎర్లీగా పెళ్లి చేయడం వల్ల అతనికి 19 సంవత్సరాలు వచ్చేసరికి అతనికి ముగ్గురు ఆడపిల్లలు, అందులో చిన్నపిల్ల చనిపోవడం జరిగింది. ఇక అతనికి 2 పిల్లలే మిగిలారు. అయితే చివరికి తన భార్య కూడా ఆమె అతని పిల్లలను తీసుకొని అతన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. సో అతను ఫ్యామిలీలో కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. దాని తర్వాత అతనికి 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒక భవన నిర్మాణం జరుగుతుంది. సో అక్కడ ఒక భవన నిర్మాణ కార్మికుడుగా అతను జాయిన్ అవడం జరిగింది. సో అతను అక్కడ జాయిన్ అయిన కొద్ది రోజులకే అతన్ని జాబ్ లో నుండి తీసివేయడం జరిగింది. అలాగే అతను ఆర్మీలో టెంపరీ ఉద్యోగంగా జాయిన్ అయ్యాడు. సో అక్కడ కూడా అతను ఫెయిల్యూర్ అయ్యి వెనక్కి రావడం జరిగింది. దాని తర్వాత అతను లాయర్ గా ప్రాక్టీస్ చేద్దామని లాయర్ గా ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. సో ఆ లాయర్ ప్రాక్టీస్ కూడా అతను సరిగ్గా చేయలేక అక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. అతనికి 34 ఏళ్లు వచ్చేసరికి ఒక సొంత వెంచర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ వెంచర్ కూడా అతనికి పీకల్లోతు నష్టాలను అయితే మిగిల్చింది. ఇక అతనికి 40 సంవత్సరాలు వచ్చేసరికి ఒక చిన్న రెస్టారెంట్ లో చికెన్ సర్వీస్ చేసే సర్వెంట్ గా అతను జాయిన్ అవడం జరిగింది. ఇక అతను అక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తను 50వ సంవత్సరం వచ్చేసరికి అతను సొంతంగా ఒక రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశాడు. అయితే ఆ రెస్టారెంట్ కూడా కాలిపోవడంతో అతను అక్కడ కూడా ఫెయిల్యూర్ అవడం జరిగింది. అయినా హార్లాండ్ ఏమాత్రం వెనుక తగ్గలేదు. ఆ రెస్టారెంట్ ని మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ అక్కడే రెస్టారెంట్ ని ప్రారంభించడం జరిగింది. అతనికి 62 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన సొంతంగా ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని పేరే కెంటకీ ఫ్రైడ్ చికెన్. మనం దీన్ని షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే KFC. మనం ఎక్కువగా KFC అనే పేరు వినే ఉంటాము. మనం ఏదైనా చికెన్ ఆర్డర్ చేసుకోవాలంటే KFC నుండి మనం ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. అదే KFC యజమానే ఈ హార్లాండ్. ప్రస్తుతం ఆ కంపెనీ యొక్క మార్కెట్ విలువ మనం చూసుకున్నట్లయితే సుమారుగా $9 మిలియన్ అయితే ఉంది. పైన చెప్పిందంతా మీరేమనుకుంటున్నారు? అది యథార్థ కాదు, ఏదో కల్పిత కాదు అనుకుంటున్నారు కదా. అది నిజంగా జరిగిన యథార్థ కాదా? సో మనకు KFC ఉంది కదా, ఆ KFC ఓనర్ యొక్క జీవితం ఇన్ని మలుపులైతే తిరిగింది. అన్ని కష్టాలైతే అతను ఎదుర్కోవడం జరిగింది. ఇక అతని పూర్తి పేరు చూసుకున్నట్లయితే హార్లాండ్ శాండర్స్. ఇక హార్లాండ్ గురించి మనం చెప్పుకోవాలంటే అతని జీవితం పూర్తిగా అయిపోయింది అనుకున్న సమయంలో అతను పట్టుదలను ఏమాత్రం వదిలిపెట్టకుండా తన జీవితాన్ని నమ్మకంతో కొనసాగించాడు. పట్టుదలతో శ్రమించి KFC అనే కంపెనీని పెట్టాడు. ఇప్పుడు అది $1 మిలియన్ కంపెనీగా అవతరించింది. హార్లాండ్ తను 62 సంవత్సరాల వయసులో KFC కంపెనీని స్టార్ట్ చేసి విజయం సాధించడం అనేది ఒక ఎత్తు అయితే, లేట్ గా అతను జీవితంలో విజయం సాధించినప్పటికీ లేటెస్ట్ గా తన జీవితానికి అభివృద్ధి బాటలు అయితే వేసుకున్నాడు. ఇక హార్లాండ్ జీవిత కథ విన్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం చివరి శ్వాస ఆగిపోయే వరకు మనం విజయం కోసం శ్రమించాలి. ఏమో మనకు హార్లాండ్ లాగా చివరి నిమిషంలో విజయం దక్కవచ్చునేమో. చివరిలో విజయం సాధించినప్పటికీ ఆ చివరి విజయం అనే గర్వంతో తుది శ్వాస విడవచ్చు. అలాగే ఆ విజయం ఇచ్చే అలాగే ఆత్మవిశ్వాసం వేరే లెవెల్లోనైతే ఉంటుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఈ KFC స్టోరీ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.